అవని అయితే పైన ఉండి గోడలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక పిల్లలు కంగాలు చేయడంతో అలా క్లీన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ కిందన హాల్లో అక్షయ్ అయితే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చుని ఉంటాడు. ఇంతలో అవని అదే పైన ఉంటుంది. ఇక అక్కడే ఒక ఫ్లవర్ బొకే ఉంటుంది. ఆ ఫ్లవర్ బొకేని అక్కడి నుండి తోసేయాలని పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది. ఇక అవని అయితే అక్కడే అలా గోడలు తుడుస్తూ మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా క్లీన్ చేస్తూ ఉండగా ఇంతలో పల్లవి వచ్చి సడన్గా దాన్ని అయితే తోసేస్తుంది. తోసేయగానే ఆ ఫ్లవర్ బొకే అయితే కింద పడిపోతుంది. అది చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అది అక్షయ్ పక్కనే పడటంతో అమ్మో అది కానీ నా తల మీద పడి ఉంటే ఏమై ఉండేదని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. అది చూసి అక్షయ్ వాళ్ళ చెల్లి అయితే ఏంటి అమ్మ ఇది, అది కానీ అన్నయ్య తల మీద పడితే ఇంకా ప్రాణాలతో ఉంటాడా అని చెప్పి అడుగుతుంది. ఇంతలో అవని పైనుండి దిగ్గానే అది చూసి వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటారు. అడగగానే అత్తయ్య అది ఎలా పడిందో నాకు అస్సలు తెలియదు అత్తయ్య, అది నేను గోడలు క్లీన్ చేస్తున్నాను అంతే, అది పడటం కూడా నాకు తెలియదు, అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు అత్తయ్య అని చెప్పి అవని అంటుంది. ఇక ఆ మాటలు అక్షయ్ అస్సలు నమ్మడు. నమ్మకపోయేసరికి అవని అయితే చాలా భయపడుతుంది. ఇదంతా చూసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అవని తన తప్పు లేదని ఎలా నిరూపించుకోగలదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.